గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ అనిల్ బొలిగెర్ల. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు ఏదో ఒక టైంలో బాగా డిప్రెషన్లో ఉంటారు. ఆ డిప్రెషన్లో లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ ఉద్యోగ సమస్యలు కావచ్చు, పెళ్లి సమస్యలు కానీ ఏదో ఒక సమస్యలో బాగా విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్తారు. దాని నుంచి బయటపడేసేది ఎవరైనా ఒక వ్యక్తి బయటపడేయచ్చు. బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొత్త వాళ్ళు ఎవరైనా కావచ్చు, లేదా ఒక పుస్తకం కూడా బయటపడేయచ్చు. ఒక మంచి పుస్తకం మిమ్మల్ని పూర్తిగా మీ జీవితం మొత్తాన్ని సమూలంగా మార్చేయచ్చు. ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారు చెప్పారు, ఒక బుక్ చదవడం వల్ల నేను స్మోకింగ్ మానేశాను అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు, ఎన్నో పుస్తకాలు చదువుతున్నామని. ఒక్క పుస్తకం చాలు. మనం భూమి మీద ఎవరిని నమ్మినా నమ్మకపోయినా పుస్తకాన్ని మాత్రం నమ్మాలి. అది నేను బలంగా నమ్ముతా. నేను చదివిన మొట్టమొదటి పుస్తకం, నన్ను డిప్రెషన్ పూర్తిగా పడేసిన పుస్తకం, నేను చాలా సంతోషంగా అన్ని విధాలుగా సమృద్ధిగా ఉండడానికి కారణమైన పుస్తకం ద సీక్రెట్. ఎవరైనా సరే సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు ఒక పుస్తకం చదువుతారు, లేదా రెండు పుస్తకాలు చదవడం, 2 పేజీలు చదవడానికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా బుక్ చదవమంటే చదవలేరు. కానీ నేను బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను చదివా. అది కూడా నేనేదో చదవాలని ఎవరో చెబితే చదవాల. ఎవరైనా చెప్తే మనం వినం, అస్సలకేనం. విపరీతమైన డిప్రెషన్లో ఉన్నప్పుడు, నాకు ఏమి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, సెల్ చూస్తూ ఉన్నప్పుడు, స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు వీడియోలో ఒక థంబ్నెయిల్ కనపడింది. అది చాలా ఆకర్షణీయంగా ఉంది. మనం థంబ్నెయిల్ చూస్తే సగం వీడియో చూస్తాం అందరం కూడా. ఆ థంబ్నెయిల్ ఏముందంటే, నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది అని మాత్రమే ఉంది. ఇదేదో భలే ఉంది, నాకు కావాల్సింది కూడా అదే. నేను నా కొడుకుకి మాటలు రాక ఇయరింగ్ లాస్ వల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా నేను ఆ టైంలో. అందుకనే నేను డిప్రెషన్లో ఉన్నా. భగవంతుడు ఒక్క అవకాశం కావాలన్నా నా కొడుకు మాట్లాడాలని నేను తిరుగుతూనే ఉన్నా. నాకు తెలియదు అసలుకి ఆ కేసు ఇంతవరకు చూడలే నేను. అప్పుడు దాకా ఉద్యోగం వచ్చి చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నా నేను. ఒక్కసారిగా ఈ న్యూస్ నా కుటుంబం మొత్తం చాలా మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. నా తల్లిదండ్రులు, నా బంధువులు, చాలా నా గురువులు అందరూ నాకు సపోర్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉన్నారు. అయినా కూడా నేను తట్టుకోలేకపోయేవాడిని. అప్పుడు నాకు ఈ బుక్ ఆ థంబ్నెయిల్ కనపడింది. ఆ థంబ్నెయిల్ నొక్కా. దాంట్లో ఏముందంటే, శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు ద సీక్రెట్ అనే బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు భారత్ టుడే ఛానల్లో ఉన్నది. చూసిన తర్వాత 30 నిమిషాలు నేను వెంటనే అమెజాన్లోకి వెళ్ళి అప్పుడే బుక్ కొన్నాను. వచ్చింది, వితిన్ 4 రోజుల్లో వచ్చింది. బాగా చదివాను, చాలా బాగా నచ్చింది. ఒకసారి చదివాను. ఒక్కసారి కొంచెం కొత్తగా ఉంటుంది, చాలా వింతగా ఉంటుంది, ఏందో అనిపిస్తుంది మనకి. కానీ అది అప్పుడేమో తెలియదు, కానీ తర్వాత తెలిసింది మనకి అద్భుతాలు జరుగుతాయని. నా జీవితంలో జరిగిన అద్భుతాలు కూడా చెప్తాను. ఈ చదివే ప్రాసెస్లో కొన్ని నెలల తర్వాత నేను మా మేడం గారితో మాట్లాడుతా ఈ సీక్రెట్ బుక్ వస్తే, మా మేడం గారు నాకు ఒక మాట చెప్పారు. నా దగ్గర కూడా ఉంది. మా మేడం గారు హెడ్ మాస్టర్. చంద్రబాబు నాయుడు గారు స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రతిభా అవార్డుల్లో భాగంగా ఈ ద సీక్రెట్ అనే బుక్ని గిఫ్ట్గా వేయమని చెప్పారని నేను కూడా కొనుక్కున్నాను. చంద్రబాబు నాయుడు గారే చెప్పారంటే ఈ బుక్లో ఏముంది అనుకున్నాను అని చెప్తే, అప్పుడు ఓహో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బుక్ చదువుతున్నారు అని నాకు అనిపించి అప్పుడు నేను చదవడం మొదలుపెట్టాను. ఈ ప్రాసెస్లో ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు కూడా చెప్పారు, అద్భుతమైన పుస్తకం నేను చదివాను, నన్ను చాలా మార్చిందని. తర్వాత బాలీవుడ్ హీరోలు చాలామంది సెలబ్రిటీస్ బుక్స్ చదువుతున్నట్టు నేను వీడియోలో చూశాను, వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చూశాను. ఆహా, ఇంకా నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఇంకొకటి నన్ను బాగా ఆకర్షించింది ఏంది, ఈ బుక్ రాసిన ఆమె కూడా వాళ్ళ నాన్న చనిపోతే బాగా డిప్రెషన్లో ఉన్నారు. రోండా బర్న్ అనే మహిళ ఈ బుక్ రాశారు. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళ కూతురు ఇచ్చింది ఒక బుక్, ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అనే బుక్ ఇచ్చింది. ఈ బుక్ చదువు మమ్మీ అని. ఆ బుక్ చదివి ఆమెకు పాజిటివ్ థింకింగ్ మీద ఆసక్తి పెరిగి దాని ద్వారా ద సీక్రెట్ అనే బుక్ రాశారు ఆమె మహిళ. అంటే విపరీతమైన డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక బుక్ చదివింది. ఆ బుక్ చదవడం వల్ల పాజిటివ్ థింకింగ్ మీద అవగాహన, ఆసక్తి పెరిగింది. ద సీక్రెట్ అనే మూవీ తీశారు ఆ టైంలో, అది సూపర్ డూపర్ హిట్ అయింది. 2006లో ద సీక్రెట్ అనే బుక్ రిలీజ్ చేశారు.
దాదాపు 50 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అయింది ఈ బుక్. 30-40 మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. ఒక ప్రపంచం సృష్టించింది ఈ బుక్ ద్వారా. బయట యూట్యూబ్లో కానీ బయట కానీ కొన్ని కోట్లలో, వందల కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ వచ్చారు. అంత అంత పవర్ఫుల్ బుక్. కానీ మనం ఆ బుక్ని ఇంకా చదవడానికి కొంతమందికి ఈ బుక్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బుక్ అంతా, ద సీక్రెట్ అనే బుక్ అంతా లా ఆఫ్ అట్రాక్షన్ మీద నడుస్తుంది. కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేది ఈ బుక్ మెయిన్ థీమ్. ఇంకా అంతకుమించి ఇంక ఏమీ లేదు. ఈ బుక్లో నన్ను బాగా ఆకర్షించింది, అసలుకి 96% డబ్బు అంతా 1% ప్రజల దగ్గరే ఉంది. అలా ఎందుకుంది? వాళ్ళ సీక్రెట్ను ఉపయోగించారు. డబ్బు సంపాదించిన వాళ్ళందరూ డబ్బు గురించే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. వేరే నెగిటివ్ విషయాలు, వాళ్ళకి అనవసరమైన విషయాలను అసలు టచ్ చేయరు. వాళ్ళకి అవసరం లేదు. ఈ బుక్ అంతా కూడా మనకి ఏది కావాలి, మనకు అవసరమైన దాని మీదే మనం ఆలోచించాలి. మిగతా విషయాలు మనకు అనవసరం అనేది చెప్పింది క్లియర్ కట్గా. మనం ఖాళీ కూర్చొని రాజకీయ నాయకులనో, వాతావరణ పరిస్థితులనో, లేకపోతే వాళ్ళనో వీళ్ళనో మనం కంప్లైంట్ చేసుకుంటూ, బాతాకాన్ని కొట్టుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటే మనం అనుకునేది సాధించలేం. నువ్వేదైనా ఒకటి అనుకో, అది ఎలా సాధిస్తావనే తర్వాత దేవుడు అడుగు. నువ్వు అనుకున్నది నువ్వు రోజు దాన్ని విజువలైజ్ చేయాలి. దానికోసం ఆలోచిస్తూ ఉంటే అయ్యిద్ది అంటారు. అంటే ఫస్ట్ ఆకర్షణ సిద్ధాంతం. దీన్ని పెద్ద పెద్ద వాళ్ళంతా ఉపయోగించారు. న్యూటన్స్, అబ్రహం లింకన్, వీళ్ళంతా, ఎడిసన్, వాళ్ళందరూ ఉపయోగించారు. రిలీజ్ అయింది అది. ఎంతోమంది ఇది కనుక్కున్నారు ఆకర్షణ సిద్ధాంతం అని. దీన్ని ఎలా ఉపయోగించండి? వెరీ వెరీ సింపుల్. దీన్ని ఏమి లేదు దీన్ని ఉపయోగించుకోవడం. ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతం లాగే ఇది మంచి వ్యక్తి చెడు వ్యక్తి అనే సంబంధం లే. పైన మిద్ది మించి ఒకటి కింద పడతాడు. మంచోడైతే దెబ్బలు తగలకుండా ఉండవు, చెడ్డోడైతే దెబ్బలు తగలుతాయి అనేం లేదు. పైనుంచి కింద పడ్డామంటే దెబ్బలు తగలాల్సింది అంతే. యూనివర్స్కి లేకపోతే విశ్వానికి ఇది మంచోడా చెడ్డోడా సంబంధం లేదు. నువ్వు ఏది ఆలోచిస్తే అదే అవుతావు. నువ్వు ఏ ఆలోచిస్తే నీకు అదే జరిగిద్ది అనేది మీనింగ్. అది చెడ్డోడైనా, తిరిగిపోతేనా, తాగుపోతేనైనా కూడా సంబంధం లే. నువ్వే ఆలోచిస్తున్నావు అదే జరిగిద్ది. చాలామంది నేను మంచోడు, నాకు అది జరిగింది, మంచోడు చెడ్డోడు అనేది లేదు. నువ్వు ఏది ఆలోచిస్తావు అదే జరిగింది. వెరీ సింపుల్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే సింపుల్గా 3 విషయాలు. అసలు నీకు ఏం కావాలో చాలా స్పష్టంగా అడగాలి. ఆస్క్. నాకు ఇది కావాలని క్లియర్గా స్పష్టంగా డేట్తో సహా కలర్తో సహా నువ్వు అడగాలి. నెంబర్ 2, అడిగింది నీకు వచ్చిందని నమ్మాలి. బిలీవ్. రెండోది బిలీవ్. బలంగా నమ్మాలి. అది ఇంక ఊగిసలాట ఉండకూడదు. ఇది జరిగిద్దా జరగదా అని ఇంక పంచాయతీలు ఉండకూడదు. క్లియర్గా చెప్పాలంటే జరిగిద్దంటే జరిగిద్ది. బలంగా నమ్ము. మూడోది రిసీవ్. నిజంగా నువ్వు అడిగింది, నువ్వు నమ్మింది నీ చేతికి వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆనందాన్ని, ఎంత సంతోషాన్ని అనుభవిస్తావో అది ఇప్పుడే అనుభవించమని చెప్తుంది ఆమె. ఆ బుక్కు నిజంగా వచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషాన్ని, ఎంత గ్రాటిట్యూడ్ని, ఎంత కృతజ్ఞతని చెప్తావో, ఎంతమందికి థ్యాంక్స్ చెప్తావు ఇప్పుడే చెప్పేసి. ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళి నువ్వు అనుకున్న దాన్ని చేరుకుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ 2 ఈక్వల్ అవుతాయి. మన ఫ్రీక్వెన్సీ తగ్గ వల్ల మనకు పరిచయం అవుతారు. ఫస్ట్ అడగాలి స్పష్టంగా. 2 బిలీవ్, నమ్మాలి గట్టిగా బలంగా. 3 రిసీవ్. తీసుకున్నప్పుడు ఎంత ఆనందాన్ని, ఎంత సంతోషాన్ని అనిపిస్తుందో అది అనుభవించమని చెప్తుంది ఆమె. వెరీ సింపుల్. ఈ 3 అది ఏదైనా కానీ. 4వది దీంట్లో 2 ఉన్నాయి. ఈ బుక్లో 2 శక్తివంతమైన ప్రక్రియలు ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 నాకు బాగా నచ్చింది గ్రాటిట్యూడ్. బాగా కృతజ్ఞతగా ఉండమని చెప్తుంది ఆమె. ఈ కృతజ్ఞత, ఈ గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞత మీదే సపరేట్గా ఇంకో బుక్ రాసింది. ఆ బుక్ను చూసి దాదాపు 10 పుస్తకాలు బయట రాసి ఉన్నారు ఆల్రెడీ. కృతజ్ఞత గురించి అంత పెద్ద బుక్స్, అన్ని బుక్స్ ఉన్నాయి బయట. నీకున్న చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న సహాయాలకు, నీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులకు నువ్వు బాగా కృతజ్ఞత చెప్పడం వల్ల పాజిటివిటీ అలవాటయ్యి నీకు లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల, ఆకర్షణ సిద్ధాంతం వల్ల ఇంకా నీకు లేనివి కూడా నీ కాడికి వస్తాయి అని అర్థం. మన జీవితంలోకి సంపద రావాలంటే ఒక మార్గం కృతజ్ఞతే. మన కాడికి ఏది రావాలన్నా దానికి దారి కావాలంటే ఆ దారి కృతజ్ఞత. దీనికి ఎక్కడ ఖర్చు లేదు. ఇదంతా చాలా ఇల్లాజికల్గా, విచిత్రంగా, వెటకారంగా ఉంటుంది. కానీ ఇదంతా పనిచేసింది. బయట ఎంతోమంది దీన్ని ఉపయోగించుకొని, ఈ పుస్తకాన్ని ఉపయోగించుకొని, కొంతమంది విజువలైజేషన్ కోచ్లు గాను, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లు గాను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నారు దీన్ని. మనం ఏంటంటే దాని జోలికి పోకుండా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటున్నారు. కొంతమందికి ఇప్పటికి కూడా తెలియదు. బుక్ రిలీజ్ 20 సంవత్సరాలు అయింది.
నన్ను ఎక్కువగా ఆకర్షించింది గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. ఎక్కడ రూపాయి ఖర్చు లేదు, కేవలం భగవంతుడు నీకేమి ఇచ్చాడు దాన్ని గుర్తు చేసుకుంటూ దానికి మనస్ఫూర్తిగా ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తుండు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నీకు ఎవరో ఒకరు కొన్ని వందల మంది సహాయం చేస్తుంటారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తుండు. చిన్నప్పటి నుంచి ఎవరెవరో సహాయం చేస్తుంటారు, గుర్తు తెచ్చుకుని థ్యాంక్స్ చెప్పు. నీకు భవిష్యత్తులో ఏమేమి కావాలో వాటికి ముందే థ్యాంక్స్ చెప్పేయమంటది. ఇవన్నీ అసలుకి చాలా బలంగా ఉంటుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది. మనం ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన వాళ్ళు మనకు ఎదురవుతారు, అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మనకు ఎదురవుతారు, వాళ్ళే తారసపడతారు. ఆ సీక్రెట్ బుక్స్ చదివే వాళ్ళు మనకు ఎదురవుతారు, బుక్స్ బాగా చదివే వాళ్ళతో పరిచయం ఏర్పడుద్ది, గొప్ప గొప్ప వాళ్ళతోనే మనకు పరిచయాలు ఏర్పడతాయి, బాగా సక్సెస్ అయిన వాళ్ళతో మాట్లాడతాం. మన ఆలోచనలంతా అట్ట వెళ్ళిపోతాయి. ఏ జాతి పక్షులు ఒకే జాతి పక్షులు ఒకే చోటకు చేరుతున్నట్టు బుక్స్ చదివే వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళంతా ఒక మైండ్లోకి ఉంటారంతే. వాళ్ళంతా ఏది పట్టుకుంటే అది బంగారం అయింది. వాళ్ళకి కష్టాలు బాధలు ఉన్నా అవి పెద్ద వాళ్ళని ఏం చేయలేవు. ఆడుండి చూస్తూ ఉంటే బయట ఉండి ఎప్పుడెప్పుడు రావాలని మన దగ్గర రావడానికి వాడికి ధైర్యం చాలదు. అంత పవర్ ఉంది గ్రాటిట్యూడ్కి. నెంబర్ 2 విజువలైజేషన్. నీకు ఏది కావాలంటే దాన్ని విజువలైజ్ చేయి, రూపకల్పన చేయి. నీకు కారు కావాలా, ఏ కలర్ కారు కావాలి, ఏ కంపెనీ కావాలి, అసలు కారు కొనేటప్పుడు నువ్వు షోరూమ్కి ఎలా వెళ్తున్నావు, ఎవరెవరు వెళ్తున్నారు, ఆడికి వెళ్ళినాక కారు కీస్ తిప్పడం కానీ, ఆ సౌండ్ కానీ, కేక్ కట్ చేయడం కానీ, కారు మీద ఉన్న ఆ టవల్ ఆ క్లాత్ని తీయడం కానీ, ఇవన్నీ విజువలైజ్ చేయి. ఆనందంగా విజువలైజ్ చేయాలి, చాలా హ్యాపీగా విజువలైజ్ చేయాలి. అసలు జరిగినట్టే నువ్వు బాగా విజువలైజ్ చేయాలి. దీనికి చాలా ఆనందంగా ఉండాలి. అది జరిగినప్పుడు అసలుకి నీకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి అవన్నీ ముందే వెలపచ్చాలి. ఏది కావాలన్నా కూడా ఈ బుక్లో నన్ను బాగా ఆకర్షించింది, నీకు ఏది కావాలన్నా ముందు నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు ముందు సంతోషంగా ఉండాలి. నువ్వు మళ్ళీ అవి వచ్చిన తర్వాత నేను సంతోషంగా ఉంటాను, అవి వచ్చినాక ఆనందంగా ఉంటానంటే రావు. ముందు నువ్వు ఆనందంగా ఉంటేనే అవి నీ దగ్గరికి వస్తాయి అని ఆమె క్లియర్గా చెప్తుంది. ఆనందంగా ఉండాలంటే లేకుంటే ఆనందంగా ఉండాలంటే మెడిటేషన్ చెయ్యి, బుక్స్ చదువు, మంచి మంచి వీడియోస్, మంచి కామెడీ వీడియోలు చూడండి, పాజిటివ్గా ఆలోచించండి. ఒక మనిషికి రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయి. వాటిలో మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి. నువ్వు పర్టికులర్గా మంచి ఆలోచనలో పెట్టుకో. నువ్వు మంచి ఆలోచనలో పెట్టుకుంటే చెడు ఆలోచనలు రావు. మన ఆలోచనలు విత్తనాలు లాంటివి. మనం ఏ విత్తనాలు వేస్తే ఆ పనిలో కాయలు కోసుకుంటాం. మనం జాంకాయ విత్తనాలు వేస్తే జాంకాయలు కోసుకుంటాం. జాంకాయలు విత్తనాలు వేసి మామిడికాయలు కోయలేం కదా. మనం మంచి విత్తనాలు వేస్తే మంచి ఫలితాలే తీసుకుంటాం. మనం చెడు విత్తనాలు వేసి నాకు మంచి ఫలితాలు రావాలంటే ఎలా వస్తాయి? జస్ట్ ఆలోచించండి. మీకు ఫస్ట్లో కష్టంగా ఉన్నా కొన్ని పర్టికులర్గా కొన్ని ఆలోచనలు పెట్టుకోండి, అవే ఆలోచనలు చేయండి. వాటిని మర్చిపోవాలంటే మర్చిపోలేము, కొద్ది కొద్దిగా పోతాయి. అందుకనే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయమనేది. మీరు ప్రతిదీ మీకు కావాల్సిన దాని మీద ఆలోచనలు ఉంటే ఆటోమేటిక్గా మీకు నెగిటివ్ ఆలోచనలు ఆలోచించడానికి టైం ఉండదు. నిద్రలేసిన కానీ సాయంత్రం దాకా గ్రాటిట్యూడ్ మీద పడితే నెగిటివ్ ఆలోచనలు మీ దగ్గరికి రావు. విజువలైజేషన్, గ్రాటిట్యూడ్ అనేది చాలా పవర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నీకు ఏది కావాలో దాన్ని విజువలైజ్ చేయి. నీకు కావాలనుకున్నది ఒక పేపర్ మీద ఒక చిత్రం, ఒక బొమ్మ తీసుకొని ఇంట్లో కనిపించమంటారు గోడ మీద. మనం నిద్రలేసినప్పుడు దాన్ని చూడాలి. చూసినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. దానికి సంబంధించిన అవకాశాలు మనకు కనపడతాయి. ఆ అవకాశాలు ఎలాగైనా రావచ్చు. ఒక సినిమా చూస్తుంటే సినిమాలో కనపడవచ్చు, ఒక న్యూస్ పేపర్లో కనపడవచ్చు, ఒక చిన్న పాంప్లెట్లో కావచ్చు, ఎవరైనా ఒక ఇద్దరు పక్కన మాట్లాడుకుంటే దాంట్లో కూడా మనకు అవకాశాలు కనపడతాయి. చెప్పలేం, ఎలాగైనా వస్తాయి. కాకపోతే నువ్వు కళ్ళు తెరిచి చూడాలి, కొంచెం అలర్ట్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఈ డబ్బుకు సంబంధించి డబ్బు గురించి కూడా చెప్తున్నాను. డబ్బు నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు. ₹1,00,000 సంపాదించడానికి ఎంత స్పెండ్ చేస్తావు నీ మైండ్ని, ₹1,00,00,000 కూడా అంతేనే ఉంటుంది. కేవలం నువ్వు అనుకోవాలి నువ్వు ఎంత సంపాదించాలి అనేది. నువ్వు ₹1,00,00,000 సంపాదించాలా అనుకో. దాన్ని అనుకొని దాన్ని విజువలైజ్ చేసి దానికి సంబంధించిన ఆలోచనలు, దాని ఫ్రీక్వెన్సీని నువ్వు వదలాలి. అయితే నీకు నమ్మకం ఉండాలి, బలంగా నమ్మాలి. మళ్ళీ నువ్వు ఎలా పడితే అలా పడితే కోరుకోకూడదు. మళ్ళీ నీకున్న సరౌండింగ్స్, నీకున్న ఒక మైండ్ సెట్కి నీకున్న నమ్మకం ఉన్న వరకే కోరుకోవాలి. నేను 10 కోట్లు 100 కోట్లు ఏది పడితే అది కోరుకుంటాను, నేను చిన్నపిల్లని అవ్వాలి, నేను గాల్లో ఎగరాలి, ఇట్లాంటి కోరికలు జరగవాడ. నువ్వు కనుక్కో, నువ్వు ఒకటి కావాలని అనుకో, దానికి సంబంధించి ఈ పనులు చేస్తాననుకో. ఇంకా తర్వాత భగవంతుడు నీకు అవకాశాలు చూపిస్తాడు. అటువంటి వ్యక్తులు నీకు తారసపడతారు కూడా. చెప్పలేం ఎప్పుడు ఎటువంటి గొప్ప వ్యక్తి నీకు ఎదురవుతాడో, ఎటువంటి మంచి పరిస్థితులు నీకు ఎదురవుతాయో. నీకు అన్నీ నీ కోసం సిద్ధంగా ఉంటాయి మన కోసం. కాకపోతే మనం అందరం ఎక్కువగా వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ, వాళ్ళని విమర్శిస్తూ, వాడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు, వాడు తిరుగుబోతుడు, వీటి మీద ఎక్కువగా దృష్టి ఉండడం వల్ల మన కోసం ఉన్న మంచి విషయాలు మనం కళ్ళతో చూడలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు చేసేది ఎక్కువ మంది అదే పని చేస్తున్నారు.
మీకోసం మంచి విషయాలు మీ చుట్టుపక్కల మీ ఇంట్లో చాలా ఉన్నాయి మీ ఇంటి ముందు. వాటిని చూడాలి మనం, మన దృష్టి వాటి మీద ఉండాలి. ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పి గవర్నమెంట్ని నిందించడము, రాజకీయ నాయకులు నిందించడము, వ్యాపారస్తులు నిందించడము, ఈ వర్షం పడితే వర్షాన్ని నిందించడం, ఎండ ఎక్కువ కాస్తే ఎండ నిందించకూడదు. అసలు మనకి పని లేదు. అన్నిటికీ మనం సిద్ధపడాలి. ఎక్కడన్నా రేట్లు పెరిగితే ఇంకా రేట్లు పెరిగితే వాళ్ళని విమర్శించడము, అక్కడ రేట్లు పెరిగితే నీ ఆదాయాన్ని పెంచుకో, నీ మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెంచుకో, డబ్బులు వచ్చే మార్గాలను పెంచు. వీటి మీద మన దృష్టి ఉండాలి. పాజిటివ్గా ఆలోచించాలి. అందరు రేట్లు పెరిగితే అది ఇది అని ధర్నాలు చేస్తారు. మనం ఏం చేయాలి? నా ఆదాయం ఇంకొక 50,000 పెంచుకుంటా. మీరు అనుకోండి బలంగా అన్ని మీకు దగ్గరికి వస్తాయి. ఇవన్నీ కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. కాకపోతే నేను నెంబర్ ఆఫ్ టైం చదివాను. నేను ఈ బుక్ చదివి బాగా డబ్బులు సంపాదించుకోవాలి. నా కొడుకు చాలా స్పష్టంగా క్లారిటీగా మాట్లాడతాడు. మిషన్లు పెట్టుకొని అవకాశాలు కనపడ్డాయి. నా కొడుకుని ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి, ఎక్కడ నా కొడుకు తీసుకెళ్తే మాటలు బాగా వస్తాయో అవన్నీ నాకు భగవంతుడు చూపించాడు. యూనివర్స్ చూపించింది. అన్ని పైనుంచి జరగడానికి మనకు ఆ అవకాశాలు కనపడతాయి. పలానా వ్యక్తుల ద్వారా నాకు తెలిసింది. దాని ద్వారా అట్లా పోతాం మనం. నా కొడుకు బాగా మాట్లాడుతున్నాడు, మాకు రిలేషన్స్ బాగున్నాయి, నేను డబ్బులు సంపాదించుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఉద్యోగంలో కూడా అంతా నాకు మంచి జరుగుతుంది ఆ భగవంతుడి దయ వల్ల, నా రైల్వే సంస్థ వల్ల. అయితే మనం పాజిటివ్గా ఆలోచించాలి, కృతజ్ఞతా భావంతో ఉండాలి. డబ్బుకు సంబంధించి డబ్బు కూడా నేను ఒక ప్లాట్ కొన్న తర్వాత ఆటోమేటిక్గా దాని పక్కన ఒక పెద్ద స్కూల్ కట్టారు. ఆటోమేటిక్గా నా ప్లాట్కి రేటు పెరిగింది. ఆ ప్లాట్ కూడా నేనైతే కొనేవాడిని కాదు. నేను ఒక ఫ్రెండ్తో తిరుగుతున్నా. అతనికి ఎక్కువ ప్లాట్లు కొంటూ ఉంటాడు. అతనితో తిరుగుతుంటే నువ్వు కూడా ఒకటి కొనన్నాడు. ఆ డబ్బులు కూడా ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అవి ఆయనే కొనిపించాడు. అంటే ఇక్కడ మనం ఎవరితో మనం దానికి తగ్గ వ్యక్తుల్ని మనం అట్రాక్ట్ చేస్తాం. మనం ఏది కావాలంటే అది చేరుతాము, చెందుతాము, పొందుతాం. దానికి సంబంధించిన వస్తువులు కూడా మనం ఆ వ్యక్తులు అందరిని మనం కలుస్తాం. ఈ ప్రపంచం మనకి ఏది కావాలంటే అది ఇవ్వడానికి చాలా సిద్ధంగా రెడీగా ఉంది. కాకపోతే మనం బలంగా నమ్మాలి, మనం సరెండర్ అవ్వాలి. ఈ బ్లాక్ బోర్డు మీద ఏమైనా రాసుకోవచ్చు. నీకు నచ్చింది నువ్వు రాసుకోవచ్చు. నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి. అది పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నీకు బాగా ఇష్టమైన పనినే చెయ్యి. ఆ పని బాగా ప్రేమించండి. గొణుగుతా ఏడుపు మొహాన్ని పెట్టుకుంటా పని చెయ్యొద్దు. అది ఏ పని అయినా సరే, నీకు ఏ పని అయితే బాగా ఇష్టం ఆ పని బాగా చెయ్యి. నీకు ఇష్టం లేకపోతే ఇంకో పని చెయ్యి. నీకు డబ్బు కోసమే పని చేయాలనుకుంటే కష్టమైన నష్టమైన చేస్తున్నావు కదా, ఇష్టపడు దాన్ని. కొన్ని రోజులకు నీకు ఇష్టం ఏర్పడిద్ది. నువ్వు చేసే పని ఇష్టం లేకపోయినా నువ్వు జాగ్రత్తగా ఆలోచిస్తే దాంట్లో నీకు మంచి విషయాలు చాలానే దొరుకుతాయి. మనం దృష్టి పెట్టాలి. మన పక్కన వాళ్ళతో పోల్చుకోకూడదు. నాకన్నా వాడికి పెద్ద ఉద్యోగం ఉంది, నాకన్నా ఎక్కువ వస్తుందని. కేవలం నువ్వు దృష్టి పెట్టు. ఆ పని మీదే దృష్టి పెట్టుండే. దాంట్లో మీకు లభించినన్ని మంచి విషయాలు ఇంకెవ్వరికి లభించవు. మీరు చూడాలంతే. సక్సెస్ అయిన వాళ్ళు బాగా విపరీతంగా సక్సెస్ అయిన వాళ్ళకి విపరీతంగా సక్సెస్ కాని వాళ్ళ తేడా ఏంటంటే, విపరీతంగా సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ పనిని బాగా ప్రేమిస్తారు. ప్రేమించడం వల్ల రెయ్యింబోళ్ళు అదే ఆలోచనలో ఉంటారు. వాళ్ళకి అది కష్టం అనిపించదు. చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ పని చేస్తూ పోతుంటారు. ఆ విధంగా భగవంతుడు కానీ పరిస్థితులు కానీ అన్నీ వాళ్ళకి అట్లా సహకరిస్తూ ఉంటాయి. ఆ కృతజ్ఞత భావాన్ని ఎప్పటికప్పుడు కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తాడు. ఎవరైనా విమర్శించినా, ఎవరైనా నిందలేసినా వాళ్ళకి రిప్లై ఇచ్చే టైం ఉండదు వాళ్ళకి. మిగతా బ్యాచ్ ఏంటంటే ఎవరైనా నిందిస్తారని ఆ పనులన్నీ పక్కన పెట్టి ముందు వీడికి రిప్లై ఇస్తూ కూర్చుంటారు. మనం సింహాన్ని వేటాడేటప్పుడు ఓరకొక్కల కాడ టైం వేస్ట్ చేయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం పోయేటప్పుడు చాలామంది విమర్శించవచ్చు ఒకరు, వాళ్ళ పని అదేనేమో. మన కాన్సన్ట్రేషన్ ఈ బుక్ అంతా ఒకటేనబ్బా. మనం ఏదనుకుంటే జరిగిద్ది. మనకి ఏది కావాలో దాని మీదే మన దృష్టి ఉండాలి. అప్పుడు మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. ద సీక్రెట్ బుక్ నా జీవితాన్ని మార్చింది, నాకు డబ్బునిచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఆరోగ్యం కూడా మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం బాగున్నట్టు ఊహించుకోవడమే. మనకి ఎలా కావాలో అలా ఊహించుకోవచ్చు. మనం ఎక్కడ ఖర్చు లేదు. బయట యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే కొన్ని కోట్లలో జరుగుతుంది బిజినెస్ అంతా. మనలో ఉన్న సహజమైన శక్తులు మన ఆరోగ్యాన్ని నయం చేస్తాయి. బయట ఏవో రావాల్సిన అవసరం లేదు. మనం బాగా విజువలైజ్ చేయాలి, బాగా నమ్మాలి. దీంట్లో ఉన్న టెక్నిక్స్ని బాగా నిజాయితీగా, ఆనెస్టీగా, భావోద్వేగంతో చేయాలి. నిజంగా నమ్మి ఏదో ఆశామాష నవ్వుతా ఇది జరిగిద్దా జరగదా ఇట్లాంటి ఊగిసలాడితే మాత్రం జరగదు. నేను నమ్మాను, నేను రిజల్ట్ పొందాను కాబట్టి నేను ఇప్పుడు దాకా నేను ఎంత హ్యాపీగా ఉన్నా. అది మీకు షేర్ చేసుకుంటున్నాను నా అనుభవాలు. నిజంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి కూడా దీన్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.